కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు పని కట్టుకుని విషం చిమ్ముతున్నారని వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని. గత కొద్ది కాలంగా టీటీడీపై అలాగే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై భూమన కరుణాకర్రెడ్డి నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాడని తీవ్రంగా ఖండించారు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు నియమితులైనప్పటి నుంచి ఆయన సొంత ఖర్చులతోనే అన్ని నిర్వహించుకుంటున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం మంచిది కాదని, శ్రీవారితో పెట్టుకుంటే పుట్టగతులు కూడా ఉండవంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందూ దేవాలయాలలో ఏదో జరిగిపోతుందని, లేనిది ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ కూటమి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం వైసీపీ చేస్తుందని, అలాంటివి మానుకోవాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు భూమన కరుణాకర్రెడ్డిని హెచ్చరించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని. కూటమి ప్రభుత్వం పైన ఏదో విధంగా నిందలు మోపుతూ వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది. దానిలో భాగంగా చూస్తుంటారు మీరు. గవర్నమెంట్ వచ్చిన 2వ నెల నుంచే హిందువులకి పవిత్రమైనటువంటి తిరుమల కొండపైన కానీ, హిందువులకు పవిత్రమైనటువంటి కనకదుర్గమ్మ గారి పైన కానీ, హిందువులకు పవిత్రమైనటువంటి శ్రీశైలం పైన కానీ, హిందువులకు పవిత్రమైనటువంటి సింహాచలం గుడి పైన కానీ, ఏదేదైతే హిందువులు పవిత్రమైందో దానిపైన ఏ విధంగా దాడి చేస్తున్నారో మీకు తెలుసు. ముఖ్యంగా తిరుమలకు సంబంధించి, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్, టీటీడీ 2 పర్యాయాలుగా ఉన్నటువంటి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి గారు ఏ విధంగా టీటీడీ పైన దుష్ప్రచారం చేస్తున్నారు మీరు చూస్తుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విఐపి బ్రేక్లు, ఎమ్మెల్యేలకు సంబంధించిన సిఫార్సు లేఖలు కూడా తగ్గించడం, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లకు కూడా వాళ్ళ కుటుంబం వస్తేనే దర్శనాలు, ఎమ్మెల్యేలు కూడా 15 రోజులకి ఒకసారి వస్తే దర్శనం, సొంతగా వస్తే ఏ ప్రజాప్రతినిధి అయినా సిఫార్సు లేఖకి బోర్డు మీటింగ్ లో పెట్టి ఏ విధంగా చేశారో ఆ విధంగా కూడా ఈ రోజు వెళ్తుంది. కానీ గతంలో పాలనలో మీరు చూస్తుంటారు, ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండొచ్చు, మంత్రుల స్థాయి ఉండొచ్చు, టీటీడీ చైర్మన్ స్థాయి ఉండొచ్చు, రోజుకి ఎన్నిసార్లు దర్శనాలకు పోయినారు మీరు చూస్తుంటారు. కానీ ఏమి లేకపోయినా ఈ రోజు టీటీడీ పైన, చైర్మన్ TV5 బీఆర్ నాయుడు అన్న పైన కానీ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారంటే, ఒక తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు భూమన కరుణాకర్రెడ్డి గారు చేస్తున్నారు. భూమన కరుణాకర్రెడ్డి అనుచరుడు నాగరాజు అనే వ్యక్తి తిరుమలలో తాగి ఏ విధంగా గందరగోళం చేశారు మీరు చూస్తుంటారు. భూమన కరుణాకర్రెడ్డికి సంబంధించిన వ్యక్తులు సుమారు 15 హోటల్స్ ఉంటే ఈరోజు ఆన్లైన్ టెండర్ ద్వారా అందరికి వర్తించే విధంగా చేయడం జరుగుతూ ఉంది. భూమన కరుణాకర్రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు బహిరంగంగా తట్టల వ్యాపారం బ్లాక్మెయిల్ చేస్తుంటే కట్ చేసి అందరికి వచ్చే విధంగా ఈరోజు టీటీడీ చేస్తా ఉంది. గతంలో టీటీడీకి ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఏ విధంగా టీటీడీని పెట్టి ఢిల్లీ స్థాయిలో పైరులు చేస్తూ వైసీపీ అక్రమాల పైన ఏ విచారణ లేకుండా మేనేజ్ చేశాడు మీకు అందరికీ తెలుసు. ఈరోజు అటువంటి పరిస్థితులే ఈవో గారికి అయినా, జేఈఓలు ఇద్దరైనా, టీటీడీ చైర్మన్ ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పరిపాలన విషయాల తప్పించి ఎక్కడ కలుగు చేసుకోవట్లా. అది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఒక మంచి పాలన. కానీ నిన్న మాట్లాడాడు భూమన కరుణాకర్రెడ్డి గారు, నిన్న కాదు వచ్చిన రోజు నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. గోశాలలో హరినాథ్ రెడ్డి చేసిన ఒక దుష్ట పాలన వల్ల గోవులు చనిపోతే ఆ రోజు పెద్ద విషయం చేశాడు. వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతిలో తొక్కిసలాట జరిగితే దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంగా దానిపైన కూడా నింద మోపి రాష్ట్రంగా దేశవ్యాప్తంగా కూడా దాన్ని చేశాడు. ఎక్కడో నడిచేటప్పుడు చిన్న చిన్న జంతువుల వల్ల ఇబ్బంది కలిగితే దాన్ని కూడా పెద్ద చేయాలనుకున్నాడు. ఇదే భూమన కరుణాకర్రెడ్డి ఆయన హయాంలో పులులు దాడి చేస్తే కర్రలు కొనిచ్చినాడు. ఆ కర్రలు ఎక్కడ పోయింది? ఈరోజు ప్రతి ఒక్కటి కర్ర అన్నాడు, దానిపైన ఎంత వేస్ట్ అయింది. ఈరోజు కర్రలు ఎక్కడ? కర్ర లేకుండా నడవట్లా. మీరు ఇన్ని మాట్లాడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో మీ ముఖ్యమైన ప్రియమైన శిష్యుడు చెప్పుకుంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో పౌర సరఫరాల శాఖకు సంబంధించిన వ్యాన్ లో తిరుమల కళ్యాణోత్సవం లడ్లు బొడలు మొత్తం పంచినాడు. దానిపైన ఇంతవరకు ఏమైనా మీరు పట్టించుకున్న? మీరు చైర్మన్ ఉన్నప్పుడు ఎన్నో ఛానల్ వచ్చింది, మీరు దానిపైన ఏ రోజు నోరిప్పారా? టీటీడీ కల్తీ నెయ్యి మీ హయాంలో జరిగింది, దానిపైన ఏమైనా ఇప్పారా? ఆ రోజుల్లో టీటీడీకి సంబంధించినటువంటి బిల్డింగ్లు జరిగింది పని, దాంట్లో ఏ విధంగా లోపాయి గారు పర్సెంటేజ్ తీసుకున్నారో అందరూ తెలుసు. కానీ హిందూ మనోభావాలకు సంబంధించిన టీటీడీ పైన మీరు ఈ విధంగా దుష్ప్రచారంగా చేస్తే ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు చిత్తూరు జిల్లాలో అందరూ ఏకతాటిపైన వచ్చి దీనిపైన మేము అందరూ కూడా సమాధానం చెప్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా.